అందరికీ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డి బర్త్డే వేడుకలు బాగా జరిగాయా? ప్రజలు బాగా హాజరయ్యారా? కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి వెన్నుపోటుదారులు పెరుగుతున్నారా? ఒకప్పుడు కందుకూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉండేది. ఎందుకంటే మనకి 2014లో కానీ 2019లో కానీ వైసీపీ కందుకూరు నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో గెలుపొందడం జరిగింది. 2024కు వచ్చేసరికి అక్కడ కందుకూరు నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్కు అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి మరి వారంతా గాడి తప్పారనేది కూడా తెర ముందు రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గంలో 2024 వరకు కూడా ఎమ్మెల్యేగా, 2019లో మరి ఎమ్మెల్యేగా కూడా మానుగుంట మైదర్ రెడ్డి గెలిచారు. 2024 వరకు ఆయన పనిచేయటం జరిగింది. 2024లో మరి సామాజిక సమీకరణాల్లో భాగంగా మరి బుర్రా మధుసూదన్ యాదవ్ అప్పటి వరకు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి కందుకూరు నియోజకవర్గంలో కూడా మరి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మానుగుంట మైదర్ రెడ్డి అభిమానులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కనీసం పేర్లు కూడా పలకరించకుండా పేపర్ యాడ్స్, అదేవిధంగా ఈ మధ్య మానుగుంట మైదర్ రెడ్డి గారి బర్త్డే కూడా ఉలవపాడు మండలం, గుడ్లూరు మండలం, లింగసముద్రం మండలంలో చేయటం జరిగింది. హెడ్ క్వార్టర్స్లో కూడా చేయటం జరిగింది. అక్కడ కొంతమంది కార్యకర్తలతో కూడా మమ్మ అనిపించినటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు మానుగుంట మైదర్ రెడ్డి వర్గం అని చెప్పుకుంటూ కూడా వారు మరి బయట పేర్లు కూడా ఫ్లెక్సీల్లో వేసుకోలేని పరిస్థితి. అంటే ఇక్కడ వాస్తవంగా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ 2024 ఎన్నికల్లో అంతలా ఓడిపోవటానికి వెన్నుపోటుదారులే కారణమని బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే ఉలవపాడు మండలంలో కూడా మన బర్త్డే వేడుకల సందర్భంగా అక్కడ జరిగిన పరిస్థితులు దీనికి అర్థం పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది కూడా ఆ బర్త్డే వేడుకలకు హాజరు కాకపోవటం, అసలు కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మానుగుంట మైదర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ గత 20 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా బర్త్డే వేడుకలు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటికిప్పుడు మానుగుంట అభిమానులు అనే పేరుతోటి, మైదర్ రెడ్డి అభిమానులు అనే పేరుతోటి మరి ఆయన బర్త్డే వేడుకలు చేయటానికి గల కారణాలేంది? మొన్న ఈ మధ్యకాలంలో మైదర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి, తనకు అన్ని పార్టీల నుంచి పిలుపులు వస్తున్నాయని, కానీ అది ఇప్పుడు స్పందించే టైం కాదని, అవకాశం తాను రాజకీయంగా యాక్టివ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏ పార్టీలోకి వెళ్ళేది, ప్రజల అభిష్టం మేరకు ఏ పార్టీలోకి వెళ్ళేది కూడా చెప్తానని ఆయన అనేక సందర్భాల్లో కూడా అనేక ఇంటర్వ్యూల్లో కూడా మైదర్ రెడ్డి గారు తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేది, వాటిలో కూడా చెప్పినటువంటి పరిస్థితులు అద్దం పడతాయని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మైదర్ రెడ్డి 2024 నుంచి కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ 2024లో వైసీపీకి సపోర్ట్ చేయలేదని బాహటంగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఒక వర్గం మరి ఆచితూచి కూడా అవకాశం దొరికినప్పుడు మానుగుంట అభిమానుల మీద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మరి కరేడుకు చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మరి అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఆ రెడ్డి సామాజిక వర్గంతో పాటు అప్పట్లో జరిగినటువంటి 2024 ఎలక్షన్లో కూడా వేమిరెడ్డి వర్గానికి సపోర్ట్ చేశారు. వారితో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్తో పాటు మరి కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి అనేది తెర ముందు వస్తున్నటువంటి అంశం. వెరిసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో కూడా మరి వైసీపీ పూర్వవైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మానుగుంట అభిమానులుగా చెప్పుకునేవారు తెర మీదకి రాకపోవటం, చిన్న చిన్న కార్యక్రమాలతో వైసీపీలో గ్రూపులు ఏర్పాటు చేసి తగాదాలు పెడుతున్నారనేది కూడా మరి ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేయాలి. పార్టీలో ఉన్నటువంటి లీడర్ తమకు ఇంపార్టెంట్ కాదు. తాము పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, ఆయన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైసీపీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ ఫ్యామిలీతోటి తాము నడుస్తున్నామని, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి లీడరు మరి ఎవరు ఏ సామాజిక వర్గానికి ఇచ్చినా కూడా
తాము ఖచ్చితంగా కూడా వైసీపీ పార్టీలోనే ఉంటామని, వైసీపీ పార్టీని విడిచి వెళ్ళేది లేదని కొంతమంది రాజకీయంగా కూడా అక్కడ మరి ఉలవపాడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్స్ అన్ని పార్టీలకి కొంత అరుదుగా దొరుకుతూ ఉంటారు. రాజకీయంగా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ సక్సెస్ అవ్వాలంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉండాలి. సో ఇప్పుడు వైసీపీలో కూడా మరి మహేందర్ రెడ్డి బయటికి వెళ్ళినా, మరి మహేందర్ రెడ్డి ఇన్నైనా అవుట్ అయినా కూడా మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలను వారు ఎక్కడున్నారో కూడా అన్వేషించి వారికి గనక ప్రయారిటీ కనిపిస్తే రాబోయే రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో మరింతగా కూడా వైసీపీ ముందుకు పోతుందని, ఈ వెన్నుపోటు దారులను ఎప్పుడైతే నమ్ముతారో వారు వెన్నుపోటు కోసం అనుక్షణం వేచి చూస్తారని, వారు పొడిచే వెన్నుపోట్లకు ఓటమి ఖచ్చితంగా కూడా 2024లో మరి ఓటమికి వారు పొడిచినటువంటి వెన్నుపోటులే కారణమని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా వైసీపీకి రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో మంచి రోజులు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు.